కరీంనగర్ సరిత ఫ్యాషన్స్ దసరా సందర్భంగా ఆదిపోయే కలెక్షన్స్ అతి తక్కువ ధరలకే. కలెక్షన్ మాది, సెలెక్షన్ మీది. రాజే చౌక్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మి. కరీంనగర్ పట్టణంలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతుంది. హైదరాబాద్కు ధీటుగా కరీంనగర్లో ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. సో అందుకే పోలీసులు కూడా చాలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే కరీంనగర్లో ట్రాఫిక్తో పాటు ట్రాఫిక్ రూల్స్ని పాటించని వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అందుకే పోలీసులు కూడా నిన్న ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక ట్రాఫిక్ ని సమన్వయపరచడానికి, మెరుగైనటువంటి ట్రాఫిక్ వ్యవస్థను తీసుకురావడం కొరకు. అందుకే కరీంనగర్లో ట్రాఫిక్ నిబంధనల్లో ప్రజల భాగస్వామ్యం, ఉల్లంఘనలకు సంబంధించి ఫోటోలతో వాట్సాప్ కు ఫిర్యాదు చేయాలి. కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక కార్యక్రమం. సో ఇటువంటి కార్యక్రమం రాష్ట్రంలో నాకు తెలిసి మొదటిసారి అనుకుంటా. ట్రాఫిక్ వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం అంటే ట్రాఫిక్ పోలీస్ పని ప్రజలే చేసేటువంటి విధంగా, ఎక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి ఫోటోలు కొడతారు కదా, ఎవరైతే రాంగ్ రూట్లో వచ్చేటువంటి వాళ్ళ ఫోటోలు కానీ, హెల్మెట్ పెట్టుకోని వాళ్ళు, త్రిబుల్ రైడింగ్ చేసేటోళ్ళు, అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్ చేసేటువంటి వాళ్ళ ఫోటోలు కొట్టి మీకు చాలాను పంపిస్తారు కదా, ఆ పని ఈసారి ప్రజలు చేయబోతున్నారు. ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో అడ్డదిడ్డంగా వాహనాలను పార్కింగ్ చేయడం కానీ, చాలా వేగంగా వాహనాలు నడిపేటువంటి ఆకతాయిలను కానీ, లేకపోతే త్రిబుల్ రైడింగ్ చేసేటువంటి వాళ్ళని కానీ, సో ట్రాఫిక్ ని సమన్వయపరచడానికి పోలీసులు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. సో అటువంటి వాళ్ళను గుర్తించి ప్రజలే నేరుగా ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఆ వాట్సాప్ నెంబర్ వాళ్ళు పోలీసులు వెరిఫై చేసి ఇది నిజమా కాదా అని తెలుసుకొని వాళ్లకు జరిమానా విధిస్తారు. సో అటువంటి ఇనిషియేటివ్ ఇక్కడ కరీంనగర్ పోలీసులు తీసుకున్నారు. చూద్దాం ఒకసారి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోవడంతో వాహనదారులతో పాటు పాదచారులకు కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిజమేది, రోడ్డు పక్కన ఫుట్పాత్ లను ఆక్రమించడంతో పాటు అడ్డదిడ్డంగా రోడ్డుపై వాహనాల పార్కింగ్, రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలతో పాదచారులు రోడ్లపై నడవాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రోడ్లపై వెళ్లేటువంటి వాహనాలు ఢీకొని పాదచారులు, రాంగ్ రూట్ లో వెళ్లేటువంటి వాహనాలతో ఇతరులు తరచుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘనలపై ట్రాఫిక్ పోలీసులతో పాటుగా ప్రజలు ఎక్కడికక్కడ వాహనదారుల ఫోటోలు తీసి ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్ కు షేర్ చేసేటువంటి విధంగా కరీంనగర్ పోలీసులు నూతనంగా ప్రజల భాగస్వామ్యంతో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంలో ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం ఒక కొత్త కార్యక్రమం ద్వారా వాట్సాప్ నంబర్ 9381919112ను ప్రవేశపెట్టారు. కమిషనరేట్ వ్యాప్తంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి వాహనదారుల ఫోటోలను వాట్సాప్ కు పంపిస్తే ఆ వాహనదారులకు జరిమానా విధిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యంగా రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం, ట్రిబుల్ రైడింగ్, రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలను పార్క్ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినటువంటి వాహనాల ఫోటోలను ప్రజలు నేరుగా తమ టైమ్ స్టాంప్ కెమెరాతో ఫోటోలు తీసి వాట్సాప్ నెంబర్కు పంపించవచ్చు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ను మరింత సురక్షితంగా, క్రమబద్ధంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామనేటువంటి ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ప్రజలందరూ ఈ యొక్క నూతన కార్యక్రమానికి సహకరించి సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. నిజంగా ఇది మంచి ఇనిషియేటివ్, మంచి కార్యక్రమాన్ని కరీంనగర్ పోలీసులు తీసుకొచ్చారు. ఎందుకంటే ఏ వ్యవస్థల్లోనైనా ఎక్కడైనా ప్రజల భాగస్వామ్యం, ప్రజల పార్ట్నర్షిప్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ట్రాఫిక్ లో చాలా అవసరం. ట్రాఫిక్ సంబంధించినటువంటి వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యం అనేది ఖచ్చితంగా అవసరం. ఇంతకుముందు పోలీసులే ఫోటోలు కొట్టి చాలాన్ని పంపించిన వాళ్ళు, ఈసారి ప్రజలకు అవకాశం కల్పించారు. మనమే తిడతాం చాలా సందర్భాలలో. ఎక్కడ పడితే అక్కడ ఉండి పోలీసు వాళ్ళు ఫోటోలు కొడతారు, వాళ్ళ పని అదేందని చెప్పేసి మనమే తిడుతుంటాం. ఈసారి ఆ పని మనకే ఇచ్చారు. ఎందుకంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే రవాణా వ్యవస్థ అనేది బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఇంటికి సురక్షితంగా పోతారు. ఏమైతుందిలే అనుకుంటే ఖచ్చితంగా చాలా ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ప్రతిరోజు చూస్తుంటాం వార్తలల్లో. ఇంకొకటి, ఇక్కడ రాంగ్ రూట్ లో వాహనాలు నడపడము, త్రిబుల్ రైడింగ్, రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాలను పార్క్ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడినటువంటి వాహనాల ఫోటోలను ప్రజలు నేరుగా తమ టైమ్ స్టాంప్ కెమెరాతో ఫోటోలు తీసి వాట్సాప్ నెంబర్కు పంపించవచ్చు. అంటే ఈ నంబర్కి 9381919112 అందరూ ఈ నంబర్ని సేవ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం పడుతుంది ఏదో ఒక సందర్భంలో.
ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు, టైం స్టాంప్ కెమెరాతో ఫోటోలు తీసి వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు. టైం స్టాంప్ కెమెరా అంటే ఏదో కొత్తది ఏం కాదు, మీ ఫోన్లోనే ఉంటుంది. ఆ ఫోన్లో మీ యొక్క లొకేషన్, డేట్ అండ్ టైం కనుక ఆన్ చేసుకొని మీరు ఫోటో తీసి పంపాలి. డైరెక్ట్గా పంపుతా అంటే కుదరదు. మీరు ఫోటో తీసేటువంటి సమయంలో ఈ యొక్క టైం స్టాంప్ని మీరు ఆన్ చేసుకుంటే అప్పుడు ఈ యొక్క నంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి ఇది నిజమా కాదా తెలుసుకొని ఆ యొక్క వాహనదారుడికి జరిమానా విధిస్తారు. సో ఇటువంటి అవకాశం కరీంనగర్ పోలీసులు కరీంనగర్ ప్రజలకే ఇచ్చారు. సో మంచి ఇనిషియేటివే, కాకపోతే ఇందులో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఈ పని చేస్తూ కూడా బెదిరించేటువంటి ఆకతాయిలు ఉంటారు. ఎక్కడైనా వాహనాలు పార్క్ చేసి ఉంటే నేను ఫోటో పంపిస్తా, పోలీసులకు జరిమానా వేపిస్తా అని చెప్పేసి కూడా బెదిరించేటువంటి ఆకతాయిలు ఉంటారు. ఇంకొంతమంది గొడవలు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటారు, బ్లాక్మెయిల్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇటువంటి ఆకతాయిలు కూడా ఉంటారు కాబట్టి దాన్ని కూడా గుర్తించాలి. ఎందుకంటే మంచిగా వాహనాలు నడిపేటువంటి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసేటువంటి ఆకతాయిలు కూడా ఉంటారు. సో అటువంటి లోపాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మీ యొక్క బాధ్యత ప్రజలకు ఇస్తున్నారు, ఆ ప్రజలలో కొంతమంది భ్రష్టు పట్టించేటువంటి విధవలు కూడా ఉంటారు. సో వారి నుంచి కూడా సామాన్య ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా మరి మీ పైనే ఉంటుంది, పోలీసుల పైనే ఉంటుంది. సో ఇటువంటి కార్యక్రమం పెట్టినప్పుడు కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. సో దాన్ని కూడా గుర్తించి పోలీసులు ముందుకు తీసుకెళ్ళాలి. ఏదేమైనా ఒక మంచి ఇనిషియేటివే. ఎందుకంటే కరీంనగర్లో చాలా ట్రాఫిక్ పెరుగుతుంది. ఇంకోటి ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి తోడు రోడ్లు కూడా చాలా చోట్ల బాగాలేవు. ఎక్కడ చూసినా దుమ్ము, బయటకు పోతే దుమ్మేస్తుంది. ఆ మెయింటెనెన్స్ కూడా చేస్తలేరు మున్సిపల్ వాళ్ళు. సో ఆ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల రోడ్డు మీద బైక్ మీద పోతా ఉంటే విపరీతంగా దుమ్ము పడుతుంది. దాన్ని కూడా కొంత మున్సిపల్ అధికారులు కూడా కొంచెం దృష్టి సాధించాలి. ట్రాఫిక్ పోలీసులు అయితే ఏం చేయలేరు కదా దుమ్ము వస్తే. సో ఆ ప్రయత్నం అయితే జరగాలి. ఏదేమైనా కరీంనగర్ పోలీసులు మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు, వారిని నిజంగా అభినందించాల్సిందే. కాకపోతే కొంచెం ట్రాఫిక్ రూల్స్ మాత్రమే కాదు, రోడ్లను కూడా బాగా చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది.